ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గ్రీన్ పీస్ పొటాటో కర్రీ చేస్తున్నాను. అలాగే ముందుగుంటగానే పొటాటోస్ ఉడకబెట్టుకొని గ్రీన్ పీస్ ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఈ పచ్చివి కాబట్టి పర్వాలేదు. అలాగే బఠానీ కూడా వేసుకోవచ్చు. బఠానీ అయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, టమాటాలు, కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, పసుపు, నూనె కూడా కావాలి. ముందుగుండగానే మనం స్టవ్ వెలిగించి కళాయి పెడతాం. చూడండి, కళాయి పెట్టేసాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయడం మానేసి అన్నీ వేసుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు మానేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాను నేను. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాక చూడండి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు కరివేపాకు ఇంకా వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేస్తున్నాను. ఈ కర్రీ అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుంది. చూడండి, మీరు ఎలా చేస్తారో కూడా అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం. టమాటాలు ఉండగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకున్నాక మనం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్నాక మూత పెట్టుకున్నాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకునేటప్పుడు తర్వాత టమాటాలు మగ్గినప్పుడు ఇలా గరిటతో మ్యాచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత చూడండి, మ్యాచ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇదిగోండి, మ్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక 10 మినిట్స్ పాటు గ్రీన్ పీస్ నానబెట్టుకున్నాం కదా, ఆ గ్రీన్ పీస్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ అయితే తొందరగా ఉడికిపోతాయండి. బఠానీ అయితే బఠానీలు అయితే ఇమ్మటి ఒకరోజు ముందు కూడా నానబెట్టుకోవాలి. చూడండి, ఇవి వేసాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మూత తీసుకున్నాక కూడా చూపిస్తున్నాను. చూడండి, మూత తీసాను. అలాగే మూత తీసాక కొంచెంసేపు కలుపుకున్నాక చూడండి, ఇందాక మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాక ఆ పొటాటోస్ కూడా మనం వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు పొటాటోస్ వేస్తున్నాను. చూడండి, పొటాటోస్కి కూడా ఉప్పు, కారం, అన్నీ పొటాటోస్కి పట్టినంత వరకు మనం కలుపుకునే తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. ముందు కలుపుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కలుపుతున్నాను. ఇవన్నీ కలిపేయడం అయిపోయాక మూత పెట్టుకున్నాం. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాక చూపిస్తాను. చూడండి, మూత పెడుతున్నాను. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసింది కూడా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి నా కర్రీ. అలాగే కొత్తిమీర వేసే వీడియో స్కిప్ అయినట్టుంది, ఆల్రెడీ వేసాను. అది ఇప్పుడు కాదు, దీని తర్వాత వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.